మా మీద దాడులు ఆపకపోతే నా దమ్మేంటో చూస్తావంటూ మరి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసిరగా ఆ మాటకి నారా లోకేష్ అయితే సమాధానం చెప్పారు. దమ్ముంటే టచ్చే అంటూ నారా లోకేష్ అయితే జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అక్రమం అన్యాయం అంటే ప్రజలు చూస్తూనే ఉన్నారని, ఏ ప్రభుత్వం అక్రమాలు చేసిందో సొంత కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకుని ఏ ప్రభుత్వం చేసిందో మరి సొంత వాళ్ళు దూరం అయితే పడే బాధ ఏంటో అందరూ చూస్తూనే ఉన్నారని, మరి అలాంటి వ్యక్తివి నువ్వు చెప్పడం నిజంగానే చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. మరి దానికి కళ్ళబొల్లి ఏడుపులు ఏడిస్తే ఎవరేం చేశారు? ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఎలక్షన్ కమిషన్ అప్పుడే యాక్షన్ తీసుకోకుండా దాచిపెట్టింది ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళేమి స్కూల్కి వెళ్లే పిల్లలు కాదు, నేరం చేసినటువంటి నేరస్తులు కాబట్టి చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి యొక్క మరి ఆశ కూడా తొందరలోనే నెరవేరుతుందని, హిట్ లిస్ట్లో ఆయన పేరే ఉంది. అక్రమాస్తుల కేసులే కాదు, 5 ఏళ్లు ప్రభుత్వంలో అక్రమంగా దోచేసినటువంటి ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందేనని, జగన్మోహన్ రెడ్డి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అంటూ ఇప్పుడు లోకేష్ కూడా తిరిగి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 నెల రోజులు కాలేదు. ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమ రవాణా, అలాగే ట్యాంపరింగ్లు, ఇవే కాకుండా కొన్ని లక్షల కోట్ల కొద్దీ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో గోల్మాలు, ఇవన్నీ కూడా త్వరలోనే బయటపెడతామని, మరి ఎవరికో ఏదో అయితే వచ్చి మీడియా ముందు గగ్గోలు చేసి రౌడీయిజం అంటూ చెప్పడం నిజంగా మీరు చెప్తుంటేనే ఎదుటి వాళ్ళు భయపడుతూ ఉంటారు. కాబట్టి కాస్త మాట్లాడేటప్పుడు ముందు వెనుక చూసి మాట్లాడని ప్రజలు చూస్తున్నారంటున్నారు నారా లోకేష్.